కాబోయే హస్బెండ్ని లవర్తో ప్లాన్ చేసి మరీ చంపేసింది. చేతన్ అగర్వాల్ తను పెళ్లి చేసుకొని లైఫ్తో మంచిగా లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. కానీ తన కాబోయే వైఫ్ మాత్రం తన లవర్తో ప్లాన్ చేసి చంపేసింది. ఇదేం ఇండియాలో ఫస్ట్ టైం జరగడం కాదు. లాస్ట్ టైం ఒకవేళ మీకు గుర్తుంటే మేఘాలయ హనీమూన్ కేసులో కాంట్రాక్ట్ కిల్లర్స్ హైర్ చేసుకుని మరీ భర్తను చంపేసింది. ఇదే కాదు, లాస్ట్ ఇయర్ మీరట్లో హస్బెండ్ ఎక్కడ తన ఇల్లీగల్ రిలేషన్షిప్ కి అడ్డం వస్తాడా అని చెప్పేసి చంపేసి ఒక బ్లూ డ్రమ్ లో దాచిపెట్టింది. ఇక్కడ ప్రతిసారి మగవాళ్లే విక్టిమ్స్ అని నేను చెప్పట్లేదు. శ్రద్ధా వాల్కర్ కేసులో తన లివింగ్ పార్ట్నర్ అయిన ఆఫ్తాబ్ పూనావాలా శ్రద్ధా వాల్కర్ ని ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్ లో 2 months దాచిపెట్టి తర్వాత సిటీ మొత్తం బారేసినాడు. ఇక్కడ ఈ కేసుల్లో వీళ్ళు చంపే ధైర్యం చేసే బదులు అరే చెప్పేసి సరిపోయేది కదా, నీతో నాకు లైఫ్ పంచుకోవడం కష్టంగా ఉంది, నువ్వు వద్దు నాకు అని చెప్తుంటే అయిపోయేది కదా. ఇప్పుడు ఇలా మర్డర్ చేసేందుకు వీళ్ళే కాదు, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సఫర్ అవుతున్నారు కదా. మేఘాలయ హనీమూన్ కేసు అవ్వచ్చు, బ్లూ డ్రమ్ కేసు అవ్వచ్చు, శ్రద్ధా వాల్కర్ కేసు అవ్వచ్చు, ఇలాంటి జరిగిన ప్రతిసారి యూత్లో మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచన వస్తేనే భయం వేస్తుంది. ఇలాంటి జరిగి కొద్ది ఏమనిపిస్తుంది అంటే అరే నాయన రిలేషన్షిప్స్ వద్దు, పెళ్ళొద్దు, ఏమొద్దు, నేను బతికుంటే చాలు అనే దగ్గరికి వచ్చేస్తుందేమో. ఈ ఇష్యూ పైన మీరేమనుకుంటారు? లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. బై బై.